హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి మనకి ఎంపీసీ వాళ్ళకైతే మనకి 21st నుంచి కూడా ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి కదా! అయితే ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయితే అయిపోయి ఉంటుంటారు. అయితే చాలా మంది ప్రిపేర్ కూడా అవ్వకుండా ఉండుంటారనమాట. ప్రిపేర్ అవ్వకుండా భయపడిపోతూ ఉంటారు. అయితే వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా మనం కొన్ని చీట్ కోడ్స్ చెప్పబోతున్నాం. సో, అలాగే ట్రిక్స్ కూడా చెప్పబోతున్నాం అనమాట వాళ్ళందరికీని. సో, వీటిని యూజ్ చేసుకొని మీరు పాస్ అవ్వకున్నట్లయితే మీకు అంటే పాస్ అవుతారని నమ్మకం లేకపోతే మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు. దాంతో పాటే మీరేంటంటే ఒకవేళ చదువుకున్నా సరే మీ మార్కులనేవి 100 ప్లస్ మార్కులు అంటే మీకొక 60 మార్క్స్, ఒక 52 మార్క్స్ అలా ప్రిపేర్ అయితే మీకు ఇంకొక 40, 50 మార్క్స్ అయితే యాడ్ అయ్యే విధంగా చీట్ కోడ్స్ మొత్తం చెప్తానన్నమాట. క్విక్ రివిజన్ లాగా అయితే ఉంటుంది. మనం గతంలో కూడా చీట్ కోడ్స్ సంబంధించి 2 వీడియోస్ చేశాము. అసలు ఏం చదువుకోలేని వాళ్ళు ఎట్లా పాస్ అవ్వాలి? అలాగే కొంచెం చదువుకున్న వాళ్ళు కూడా పాస్ మార్క్ దాకా ఎలా లాక్కొని రావాలి? అలాగే ఒక 50, 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా అడ్వాంటేజ్ కింద మొత్తం చీట్ కోడ్స్ అని చెప్పేసి ఒక లాంగ్ వీడియోస్ చేయడం జరిగింది. అట్లా మనకు లాంగ్ వీడియోస్ 2 అయితే ఉన్నాయి చీట్ కోడ్స్ సంబంధించి. అవి చూడడానికి ట్రై అయితే చేయండి. మీకు ఈజీగా పాస్ అవుతారు. ఈజీగా మంచి మార్కులు అయితే వస్తాయి. అయితే ఇవాళ వీడియోలో ఏంటి అనుకున్నట్లయితే సో మీకు ఎగ్జామ్‌కెళ్ళే ముందు సో మీకు కరెక్ట్ ఆన్సర్ పెట్టే విధంగా మీకు కొన్ని చీట్ కోడ్స్ చెప్తానన్నమాట. సో వాటిని యూజ్ చేసుకొని మీరు ఈజీగా కరెక్ట్ ఆన్సర్‌ని గెస్ చేసి పెట్టి మీ మార్కులనేవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీ ర్యాంక్ అనేది కూడా దాని ద్వారా ఇంక్రీజ్ చేసుకోవచ్చన్నమాట. సో అందరూ కూడా వీడియో లైక్ చేయండి. వీడియోని లైక్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళందరికీ షేర్ కూడా చేయండి. దాంతో పాటు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్, రిజల్ట్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ స్టెప్ ఏంటి అనుకున్నట్లయితే మీరు ఇన్ కేస్ ఎగ్జామ్‌లోకెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఆల్ ఆఫ్ ది అబోవ్ ఓకేనా? ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆన్సర్ గాని కనిపిస్తే వెంటనే పెట్టేయండి. ఓకే. ఇది మాక్సిమం టైమ్‌లో ఏంటి అనుకున్నట్లయితే ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో కూడా ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది మాక్సిమం 90-99% వచ్చేసరికి కరెక్ట్ ఆన్సరే అవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని బ్లండర్‌గా మీరెళ్లి ఆల్ ఆఫ్ ది అబోవ్ కనిపిస్తే ఆల్ ఆఫ్ ది అబోవ్ అని పెట్టడానికి ట్రై అయితే చేయండి. దాంతో పాటే ప్రతి ఎంసెట్ ఎగ్జామ్‌లో కూడానా మనకి చూసుకున్నట్లయితే ఓకే. ఏ వాల్యూ ఇంకా సి వాల్యూ ఈ 2 కూడా హైయెస్ట్ ఇస్తారనమాట. అంటే మనకి 40 160 క్వెషన్స్‌కి ఆన్సర్ అయితే ఉంటుంది. సో, 160 ఉన్నప్పుడు మ్యాథ్స్ నుంచి కూడా 80 మార్క్స్ వస్తాయి. ఓకే. ఆ తర్వాత ఫిజిక్స్ నుంచి మనకి 40, కెమిస్ట్రీ నుంచి 40 అయితే వస్తాయన్నమాట. అలా వచ్చినప్పుడు ఎలా వస్తుంది? ఎటు విధంగా వస్తుంది అనుకున్నట్లయితే మనకి ఓకే. ఏ నుంచి ఒక 35 వస్తాయి. అదే ఏ నుంచి మనకొక 45 వస్తాయన్నమాట. అలాగే బి నుంచి ఒక 25-35 అయితే వస్తాయి. అలాగే సి నుంచి కూడా మనకి ఓకే. 40-50 అయితే వస్తాయన్నమాట. అలాగే డి నుంచి కూడా మనకు 35-40 అయితే వస్తాయన్నమాట. అయితే ఇక్కడ విషయం ఏంటి అనుకున్నట్లయితే, మాక్సిమం టైమ్స్ ఏంటవుతుంది అనుకున్నట్లయితే, ఏ ఆప్షన్, బి ఆప్షన్‌లోనే కరెక్ట్ ఆన్సర్‌లు ఉంటాయన్నమాట. మాక్సిమం టైమ్స్ ఏ ఆప్షన్, సి ఆప్షన్ మాత్రమే మనకి కరెక్ట్ ఆప్షన్స్ కింద అయితే ఇస్తారనమాట. సో, అట్లాంటప్పుడు మీరు తెలియకపోయినట్లయితే అది మీరు సి ఆప్షన్ గాని, ఏ ఆప్షన్ గాని పెట్టినట్లయితే మీ మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే నియరెస్ట్ వాల్యూస్ సంబంధించి ఓకే. థర్డ్ టిప్ మీరు వినే ఉంటారు. నియరెస్ట్ వాల్యూస్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా! నియరెస్ట్ వాల్యూస్ ఏంటంటే +1 ఒక ఆప్షన్‌లో +2 అలాగే మనకిక్కడ ఓకే. 0 ఉంది. అలాగే -1 కూడా ఉంది. అలాంటప్పుడు ఈ 2 కూడా మనకి నెగ్లెక్ట్ చేసేయాలి. +1లో గాని, -1లో గాని మనకి కరెక్ట్ ఆన్సర్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఆడ్ వన్ ఔట్ అన్నమాట. సో, ఈ ట్రిప్ చాలా మంది యూజ్ చేసి ఉండుంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అన్ని కూడా 1 ఓకే. ఒక ఆప్షన్ 2 ఇంకో ఆప్షన్ వచ్చేసరికి 8 ఉంటుంది. ఒక ఆప్షన్ మాత్రమే మనకేంటంటే -4 అనుకుందాం. సో, ఇట్లాగా మైనస్‌లో ఉంటుంది. ఈ 3 కూడా ఎమ్యులేట్ చేసి ఈ అసల దేనితో సంబంధం లేకుండా ఉన్న ఈ 4 అయితే మీరు పెట్టడానికి ట్రై అయితే చేయండనమాట. అంటే ఆడ్ వన్ ఉంటుంది. దానికి ఏ ఆన్సర్ కూడా సంబంధం ఉండదు. మిగిలిన 3 ఆన్సర్‌లు ఒకలా ఉంటే అదొకటి ఒకలా ఉంటుందన్నప్పుడు అది కరెక్ట్ ఆన్సర్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంటుంది. దాంతో పాటే మనకి ఫిఫ్త్ టిప్ ఏంటి అనుకున్నట్టయితే ట్రూ ఆర్ ఫాల్స్ అండి. ఓకే. ట్రూ ఆర్ ఫాల్స్‌లో కూడాను మనకి మాక్సిమము ఏంటి అనుకున్నట్లయితే ట్రూ ఆర్ ఫాల్స్ సెషన్‌లో కూడా మనకి ఎప్పుడు కూడా ట్రూవే వస్తుంది. ఎప్పుడు కూడా మనకి ఫాల్స్ అనేది ఇవ్వరనమాట. ఫాల్స్ చాలా రేర్‌గా ఇస్తారు. మాక్సిమం ఎప్పుడు కూడా వాళ్ళు ట్రూ అయితే మనకిస్తారు. మాక్సిమం ట్రూ మాత్రమే ఆన్సర్ కిందైతే ఇస్తారు. అలాగే సిక్స్త్ టిప్ ఏంటి అనుకున్నట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో కూడా మీరు ఆప్షన్ బి గాని, ఆప్షన్ సి గాని అయితే మీరు పెట్టండి. లైక్ ఒక ఆర్డర్‌లో ఇచ్చేసి వీటిని ఆర్డర్‌లో ఇట్లా మ్యాచ్ చేయమని చెప్పేసి ఇస్తారనమాట. సో, అట్లా ఇచ్చినప్పుడు ఫస్ట్ దేనికెళ్తుంది ఓకే. అని చెప్పేసి అడుగుతారు. సో, అట్లాంటప్పుడు కూడా ఆప్షన్ బి గాని, ఆప్షన్ సి గాని కరెక్ట్ అయిన ఆన్సర్స్ అయితే ఉంటాయి. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటిదాకా నేను చెప్పిన చీట్ కోడ్స్. ఇవన్నీ కూడా బ్లండర్‌గా మైండ్‌లో పెట్టుకోండి. అక్కడికెళ్ళినట్టే క్వెషన్ పేపర్ చూసిన వెంటనే మీకు ఈజీగా అర్థమైపోయి మీకు ఈజీగా గుర్తుకు రావాలనమాట.
సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అనమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్ బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓకే. మీకీ చెప్పినయి ఇంకా ఒకసారి రివైజ్ చేసుకుందాం ఒకసారి. కావాలంటే వీడియోని మళ్ళీ బ్యాక్‌కొచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి చూడడానికి ట్రై చేయండి. రివైండ్ చేసి చూడండి. మీకు క్లారిటీగా అర్థమైతే అవుతుంది. సో, అట్లాగే కౌన్సెలింగ్‌కి సంబంధించిన ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ ఇంకా జాయిన్ అవ్వదా చీట్ కోడ్స్ కోసం, టిప్స్ కోసం, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్, మోడల్ పేపర్స్ మాక్ టెస్ట్‌ల కోసం సో, టెలిగ్రామ్ ఛానెల్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌కి వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. మన ఫేస్‌బుక్ పేజ్ కూడా ఉంది. వెంటనే వెళ్లి ఫాలో కూడా కొట్టండి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.